ఈరోజు అగ్ని పరీక్షలో 3 టీమ్స్గా డివైడ్ అయ్యారు. 3 టీమ్స్లో ప్రతి టీంలో 5 మెంబర్స్ ఉంటారు. అలా 5 రౌండ్స్ జరుగుతుంది. ప్రతి టీం నుంచి ఒక్కొక్కరు వచ్చి అలా 5 రౌండ్స్ జరగాలన్నమాట. ఆ 5 రౌండ్స్ జరిగినాక లాస్ట్కి ఝాన్సీ టీం విన్ అవుతుంది అనమాట. ఝాన్సీ టీం విన్ అవుతుంది కాబట్టి ఝాన్సీ లీడర్ కాబట్టి ఝాన్సీయే తీసుకుంటుంది అనమాట ఓటర్పీలు. తర్వాత జడ్జెస్ ముగ్గురు కలిసి ఎల్లో కార్డ్ ఎవరికి ఇస్తారు అంటే సృష్టికి ఇస్తారు. సృష్టి పర్ఫార్మెన్స్ బాగాలేదు అని సృష్టికి ఇస్తారు. ఇంకా ఈరోజు రామకృష్ణ బాగా ఆడతాడు. బ్యాక్ టు బ్యాక్ 2 ఆన్సర్స్ బాగా చెప్తాడు. అంటే ఇది ఏంటిది అంటే రామకృష్ణ రోహిత్ ఆడిన గేమ్ అంటే గుర్తు పెట్టుకోవాలి కదా వాళ్ళకు. రామకృష్ణ బ్యాక్ టు బ్యాక్ 2 ఆన్సర్స్ ఇచ్చిన, రోహిత్ బ్యాక్ టు బ్యాక్ 5 ఆన్సర్స్ ఇచ్చాడు. అది గ్రేటే. ఇంకొకటి లాస్ట్ వచ్చింది హేమంత్ టీము, సెకండ్ వచ్చింది ప్రియా టీము, ఫస్ట్ వచ్చింది ఝాన్సీ టీము. ఇదన్నమాట. ఝాన్సీ బాగా ఆడింది. ఝాన్సీని అన్నది కదా నిన్న శాలిని, టీమ్గా నేను నిన్ను చూడలేకపోయాను కానీ ఈరోజు బాగా చేసింది. ఇంకా కొన్ని అప్డేట్స్ వచ్చాయన్నమాట. నిన్న ఫినాలే షూట్ జరిగింది. ఫినాలే షూట్లో 15 రౌండ్స్ అయ్యాయి. ఇట్లా కొన్ని రౌండ్స్ అయ్యాయి. కొన్ని రౌండ్స్లో ఫైనల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకు డైరెక్ట్ టికెట్ బిగ్ బాస్ అనమాట. అంటే వాళ్ళు డైరెక్ట్ బిగ్ బాస్కి ఎంటర్ అవుతారు. ఎవరు ఓటింగ్ లేకుండా డైరెక్ట్ ఎంటర్ అవుతారు. అలా కొన్ని రౌండ్స్ అయ్యాక లాస్ట్కి ఝాన్సీ వర్సెస్ అమన్ అవుతుంది. ఝాన్సీ వర్సెస్ అమన్ ఉన్నప్పుడు అమన్ విన్ లేదు, ఝాన్సీ విన్ అయింది. ఝాన్సీ విన్ అయినందుకు డైరెక్ట్ బిగ్ బాస్లోకి వచ్చింది. కంగ్రాచులేషన్ ఝాన్సీ. ఇదన్నమాట అప్డేట్. నిన్న కొన్ని టాస్కులు జరిగాయంట, బాగా జరిగాయంట టాస్కులు దాదాపు. ఇది ఇంకా ఈరోజు అయితే 5 రౌండ్స్ అయితే ఆ 5 రౌండ్స్లో నుంచి టాప్ స్కోరు ఝాన్సీ టీం ఉంటుంది కాబట్టి ఝాన్సీకి వచ్చింది ఓట్ అప్పీల్. సృష్టికేమో ఎల్లో కార్డ్ వచ్చింది. ఇది థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పింటూ చిన్ను ఛానల్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.